1 hour 30 minutes దర్శనం అయితే అయిపోయింది అనమాట. మాది VIP దర్శనం తిరుపతిలో. ఇక ప్రతి ఫుడ్ నువ్వు రివ్యూ ఇస్తా అంటే అరే ఫుడ్ లవర్ రా బయట ఫ్రీ అయిపోతున్నావు. అమూల్ మాచో పెయిన్ కే నాచో. మెట్లెక్కేటప్పుడు అయితే ఆల్రెడీ మాకైతే డియర్ అయితే కనిపించేసింది అనమాట. సో ఇప్పుడు ఆ దేవుడిని కోరుకుంటున్న పులి కూడా కనిపిస్తే బాగుంటుంది అని చెప్పి ముంగట అంటారు కూడా నవ్వుతారు అట్లా. మనమైతే యూట్యూబ్లో కూడా ఎంట్రీ చేసినాం అనమాట విత్ ద నేమ్ ఆఫ్ గౌరవ్ బీఫిట్ యాజ్ ఇట్ ఈస్ యాజ్ ఇన్స్టాగ్రామ్. సో యూట్యూబ్లో ఏంటంటే ఇప్పటి నుంచి ప్రతి ట్రావెల్స్ కానీ ఎక్కడెక్కడ వెళ్తున్నానో లైక్ ఇంకొకటి ఏమంటారు ఫిట్నెస్ కానీ అన్ని సంబంధించిన వీడియోలు అయితే యూట్యూబ్లో ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ వీడియో వచ్చేసి తిరుపతికి అయితే ట్రిప్ వేసిన అనమాట. ఫస్ట్ వీడియో కాబట్టి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. 2.5 hours తిరుపతి వెళ్ళిపోవాలి. 7 hours తిరుపతి రీచ్ ఫ్రమ్ హైదరాబాద్ టు తిరుపతి. వరల్డ్ రికార్డ్ అయిపోతుంది ఇది. అమూల్ మాచో పెయిన్ కే నాచో. ఇప్పుడు వచ్చేసినాం అనమాట తిరుపతికి. సో ఇప్పుడైతే రూమ్ అయితే తీసుకుంటున్నాము. సో ఇగో మన లగేజ్. ఇంద్రా రే ఇగో బ్యాగ్ ఇష్టం ఉన్నట్టు పడేసిరు. ఇట్లా అంటే అట్లా ఇంద్రా బాబు బాయ్స్ అని వస్తే ఇదే ఉంటుంది పర్సన్. ఎందుకంటే నీట్నెస్ ఉండదు. అదే అమ్మాయితో వచ్చినాం అనుకో మంచి నీట్నెస్ ఉంటుంది. అట్లుంటది మనతోని. ఇప్పుడే ఫుడ్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చినాం అనమాట. సో ఒకసారి ఆర్డర్ రాగానే టేస్ట్ చేసి మీకు అయితే చెప్తా ఎట్లుందో టేస్ట్. ఫ్రీ అయిపోతున్నావు. ఇక ప్రతి ఫుడ్ నువ్వు రివ్యూ ఇస్తా అంటే అరే ఫుడ్ లవర్ రా బయ్. ఇప్పుడు ఆర్డర్ పెట్టినాం ఆ ఫుడ్. సో ఆర్డర్ పెట్టు మన కాంప్లిమెంటరీ ఒక డ్రింక్ అయితే ఇచ్చారనమాట. పప్పాయ జ్యూస్ అంట. ఇప్పుడే గరం గరం ఉంది బాడీ, ఇంకా గరం అయిపోతుంది మళ్ళీ. పప్పాయ జ్యూస్ గరం గరం అంటే డేడిపోయింది. ఇది స్పెషల్ మీల్, ఇది నార్మల్ మీల్. ఇది నార్మల్ మీల్, ఇది స్పెషల్ మీల్. మన బాయ్ స్పెషల్ మీల్. సో ఇప్పుడే మన భోజనం అయితే వచ్చేసింది అనమాట. చూసురు ఎంత పెద్ద ఉందో భోజనం మనది. ఒక 4-5 రోజుల వరకు నో డైట్ నథింగ్, ఖాళీ దబాకే కానా అంతే. ఎందుకంటే ఎట్లా అలిపిరి మెట్లు ఎక్కుతున్నాం. సో అక్కడ క్యాలరీస్ అన్నీ బర్న్ అయిపోతాయి. మళ్ళీ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. సో అందుకే దబాకే కానా మొత్తం కార్డియోలో బర్న్ చేసేయాలి. అంటే ఎట్లుంది రా బాయ్ మీల్స్ చేసాడు మొత్తం. ఎట్లుందిరా రామారే టిఫిన్ లంచ్ మీల్. లంచ్ రా బాయ్. సరే రా బాయ్ ఎట్లుంది లంచ్? ఆయన అడుగు. ఓకే టీఎస్4 అయితే మంచిగా ఉంది ఫుడ్ తిరుపతిలో. సో మీరు కూడా ఒకవేళ రావాలనుకుంటే వచ్చి టేస్ట్ చేయండి. నేనైతే సాటిస్ఫై అయినా మొత్తం. వర్త్ వర్మ వర్త్. ఇప్పుడే భర్పూర్గా తిన్నాం. తినేసి ఇక రూమ్కి పోతున్నాం. ఇక ముంగడ చూస్తున్నా. 70 రూపాయలు అంట రే. 70 రూపాయలు అంటారా? కాస్ట్లీ ఉందిరా రే ఆంధ్ర. ఇక్కడ ఎవరికంటే ఇది షుగర్ పేషెంట్. వీడు మావాడు షుగర్ పేషెంట్. స్వీట్ తిన్నాడు, ఏం తిన్నాడు. ఏం పేరు దాని పేరు? పచ్చంగి. ఇది పచ్చంగి, సుగంధాలు ఏమో షుగర్ పేషెంట్ దానికి. పచ్చంగి ఏమో మాలాంటోళ్ళకి అనమాట. నడిచి అడిచిపోయాడు అప్పుడే. గిరి ప్రదక్షిణ అలాంటే భయపడుతున్నాడు మావాడు. మావాడైతే రాఖీ కట్టించుకొని తొందర పోవాలని ట్రై చేస్తున్నాడు. పడకుండాలంటే వాళ్ళ ఇంట్లో. అమ్మా చిన్న హోటల్కి వచ్చినాం, డిన్నర్ చేసినాం. ఎక్కువ ఏం తినలే, ఓన్లీ రోటీ మాత్రం తినేసినాం అనమాట. మంచిగా అనిపించింది. సో వీడు కూడా రోటీ తిన్నాడు, వీడు కూడా రోటీ తిన్నాడు. మొత్తం గుమ్మ అయిపోయారు బాయ్. ఎందుకేమో చేతన అయితే లేదంట. ఇంద్రా బాబు ఎనర్జీ ఉండాలి రా బాడీలో. ఎంత ఏమైనా తట్టుకోవాలి. లేక బయటకు వస్తాం కాబట్టి కొంచెం యాక్టివ్గా ఉండాలి. సుస్థిగా ఎందుకుంటారు సన్ స్క్రీన్ పెట్టుకుంటారు నీ అమ్మాయిలు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు మనము బై వాక్ అలిపిరి మెట్లు ఎక్కేసి మనమైతే పైకైతే వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూస్తారు కదా, ఇదిగో మస్తున్నది వ్యూ. అయితే మొత్తం 7 కొండలు అయితే కనిపించేస్తున్నాయి. ఇదిగోండి బై వాక్ వెళ్తున్నాం కదా, అన్నీ క్యారీ చేస్తే మళ్ళీ కొంచెం టైర్డ్ అయిపోతాం. ఇంకొకటి హెవీ బర్డన్ అయిపోతుంది. సో మా ముగ్గురు అక్కడ వెయిటింగ్ చేస్తున్నారు. నేనేమో ఇక్కడ లగేజ్ పెట్టేసి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇక మెట్లు ఎక్కేసినామంటే అయిపోతుంది. నేనైతే నా లగేజ్ అయితే మొత్తం అక్కడ హ్యాండ్ ఓవర్ అయితే చేసిన అనమాట. లగేజ్ హ్యాండ్ ఓవర్ చేసినాక మనకైతే ఒక టోకెన్ అయితే ఇచ్చారు. ఈ టోకెన్ వెళ్ళి అక్కడ చూపించాలన్నమాట. ఆ టోకెన్ ఏదంటే ఇదే ఈ టోకెన్.
మన ప్రయాణం ఇప్పుడే మొదలైంది అలిపిరి మెట్లతో పాటు. ఇగో ఇది నేను, ఇది ఇంకా మా వాళ్ళు. అదండ్ర రే ఓం నమో వెంకటేశ అంటూ దూసుకెళ్ళిపోదాం మెట్ల మీద. కింద నుంచి పైకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 5 hours పడుతుందంట. సో మనమైతే వెళ్ళిపోదాం ఇక. గోవిందా గోవిందా అనుకుంటూ మనం వెళ్ళిపోతూనే ఉండాలి. ఇంకెంతసేపు మరి? సేపు ఎక్కేస్తాం, ఈజీగానే ఉంది కదా. ఈజీయా? మీరేమంటారు? ఈజీయా? ఈజీగానే ఉందిరా ప్రస్తుతానికి అయితే. వస్తానుగా మొత్తం ఈజీరా, ఎక్కేస్తాము ఒక 2-3 గంటల. ఎంతసేపు మనకి ఓకే, ఈ మాట గుర్తెట్టుకో పైన అనమాట తిరుపతికి. సో నిన్న పొద్దుగాల, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి మస్తు దబాయించి తిన్నాం. ఎందుకంటే ఈరోజు అలిపిరి మెట్లు ఎక్కాలిగా. నిన్న తిన్న క్యాలరీస్ మొత్తం ఇప్పుడు బర్న్ అయిపోతాయి అనమాట. సో అట్లా ఏం చేసినా కూడా ఒకటి ఉంటుంది అనమాట. ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట మనము. సో ఇప్పుడు మెట్లు అయితే అండర్ ప్రాసెస్లో ఉన్నాము. కొంచెం సేపట్లో ఇంకా ఎక్కేస్తాము. ఇదిగో మెట్లు ఎక్కడపడితే మనకైతే కనిపించేసాయి అనమాట. ఇగో డియర్స్, జింకలు అంటారు దీంట్లో. మై డియర్ జింకలు, హౌ ఆర్ యూ? మెట్లు ఎక్కేటప్పుడు అయితే ఆల్రెడీ మాకైతే డియర్ అయితే కనిపించేసింది అనమాట. సో ఇప్పుడు ఆ దేవుడిని కోరుకుంటున్న పులి కూడా కనిపిస్తే బాగుంటుందని చెప్పి ముంగట అంటే కూడా నవ్వుతారు అట్లా. మొత్తమైన అడవిలో 7 కొండలు, 7 కొండల మధ్యలో ఈ మెట్ల మధ్యలో మేము వెళ్తున్నాం గోవింద గోవింద అనుకుంటూ తిరుమల దగ్గరికి. వీళ్ళందరూ బొట్లకు కూడా పోతారు. సో మనం కూడా బొట్లు పెడదాంలే ఎప్పుడైతే మనం తెలంగాణ సీఎం అవుతామో. బాగుందంటే చిన్న పిల్లలు కూడా అలిపిరి మెట్ల ద్వారా వస్తున్నారు. అయ్యో కమాన్ హీరో, కమాన్, యూ కెన్ రన్, పరిగెత్తురా బుడ్లోడా. ఇగో మొత్తం టైర్డ్ అయిపోయినాం అనమాట. సో ఎక్కేటప్పుడు ఇగో మాడు పోయి మా కోసం గ్లూకండి తీసుకొచ్చిన అన్నాడు నిశాంత్ గారు. ఇంకా ఈడు వా థ్యాంక్ యూరా బుజ్జి. మా ఇందిరా బాబు మెట్ల హైటు అమ్మా. ఎక్కమంటావా? ఎక్కమంటావా? 10 నిమిషాలు. బాయ్ 10 నిమిషాలు. అమ్మా చాలా డేంజర్ ఉంది బాయ్. ఇగో మొత్తం ఇగో ఇట్లా పొడుగు స్లోప్. జస్ట్ గోవిందా గోవిందా అనుకుంటే వెళ్ళిపోతూనే ఉండాలి బాయ్. అమ్మా ఫైనల్లీ 2200 స్టెప్స్ ఏమో ఎక్కేసినాం బాయ్. దమ్ము అయిపోయినాం. అలిపిరి మెట్లు ఎక్కుతుంటే ఇక్కడ కొబ్బరి బొండ కనిపించినాయి. ఇక కొబ్బరి బొండలు తాగేసాను. ఇక 50 రూపాయలకు ఒకటంట అట్లా తాగేస్తున్నాం. ఇక ఎందురా ఇది తాగితే ఏం బెనిఫిట్ రే ప్రవీణ్? బాడీ హైడ్రేట్ అవుతుంది. వాకింగ్ ఎంతసేపు అన్నా చేయొచ్చు కానీ స్టెప్స్ ఉంటేనే ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇక్కడ మెట్లకి పక్కన ఒక దారి ఉండే అనమాట. సో ఆ దారి పొడుగునైతే వెళ్తున్నాం మేము. చూద్దాం ఏమవుతుందో. మొన్ననే ఇక్కడ ఏదో పులిలు గిలిలు అన్నీ ఉండే అంట. సరే వెళ్దాం, ఏమవుతుందో చూద్దామని చెప్పి వెళ్ళినాం. దేకులింగ్ క్యావతాకి కరవకుండా చూసుకోవాలి. ఇగో మొత్తం ఇగో అలిపిరి మెట్లు ఏమో అక్కడ ఉన్నాయి. మనం జర మెట్లకి డైవర్షన్ తీసుకొని వచ్చినాం అనమాట ఇక్కడికి. దికింగ్ క్యావతాకి. సో ఇటువంటి కొత్త ప్రయోగాలు చేయడం మాకు ఇష్టం అనమాట. సో ఫన్నీగా అనిపిస్తుంది. ఇగో డీప్ ఫారెస్ట్, మొత్తం డీప్ ఫారెస్ట్ బాయ్. ఇగో చిన్న ఇట్లా గుడిసెలాగా ఉన్నది. ఇట్లా వ్యూ పాయింట్. సుమరాధీరా వావ్ అమేజింగ్ జింగ్ జింగ్. ఇగో ఇక్కడ స్టెప్స్ ఎక్కుతుంటే మస్తు పబ్లిక్ ఉండే స్టార్టింగ్లో. మధ్యలో ఏమైంది అసలు ఎవ్వరు లేడు, ఒక్క జనాభా లేదు. ఇగో మొత్తం ఖాళీ, 0 పబ్లిక్. మేము 4గురమే. మొత్తం చుట్టుపక్కల మొత్తం డీప్ ఫారెస్ట్ ఉంది బాయ్, మస్తు ఉన్నది. వద్దురా నేను మళ్ళీ పోలీసులు లోపటేసారు అనుకో. You should not feed the wild animals. Know your basic sense. Deer. Deer. Hi deer. How are you deer? ఇప్పుడే మెట్లు అయిపోయినాయి. సో మెట్లు అయిపోయి ఇక్కడ కిందికి వచ్చినాం అనమాట ఫుట్పాత్ ఏరియాకి. సో వస్తే ఇక్కడ ఈ భక్తి ప్లేస్లో కూడా ఈ నిబ్బా చదివితే పోవబ్బా. ఎట్లా అంటే అట్లా నేమ్స్ రాయడం కానీ, ఉషా, సీను, ఇంకొకటి ఆర్వీఎం అంట, ఈశ్వర్, రమ్య, ఏమో పేర్లు ఉన్నాయి. అసలు ఈ నిబ్బి కొడుకులు ఏడవైనా ఇదే పంచ తిరుగుతుంది.
అరే గుడికి వచ్చిర్రు మొక్కి గమ్మున వెళ్ళిపోతే కాదా నీ పిల్ల పేరు రాస్తావు ఆ పిల్ల ఏమి ఇస్తారా ఏమి లాస్ట్కి చేతిలో పెద్ద గుడ్డు పెట్టి పోతుంది నర్సరీ కూడా 2 రోజులే ఇంకా ఆ 2 రోజులలో ఓ అమ్మ ఎన్నెన్నో పేర్లు చూసినాం ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ మెట్లు ఎక్కి అలసిపోయినాం కాబట్టి ఇక్కడ ఒక కిరాణా కొట్టు ఉంటే అందరం ఒక బాగా మిల్క్ మావాడొక గ్లూకోండి ముగ్గురు గ్లూకోండి నేను ఒక్కనే బాగా మిల్క్ తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఇది తాగేసినాం కాబట్టి అక్కడిక్కడ పడేయకుండా ఈ డస్ట్బిన్ వేయాలి ఒక 50 స్టెప్స్ ఎక్కేసినాం అనుకో అయిపోతుంది ఇక అలిపిరి మెట్లు ఇగో 3500 స్టెప్స్ అయితే ఎక్కేసినాం మోర్ 50 టు గో చెప్తున్నా గాయస్ నా ఫుట్ అయితే మొత్తం ఎంత పెయిన్ వస్తుంది అంటే అంత పెయిన్ వస్తుంది బాయ్ ఫస్ట్ టైం ఎక్కుతున్నా అట్లా అయితలేదు సో నాతోనని కాదు కానీ మా ఫ్రెండ్స్ వెళ్తాను కూడా అయితలేదు అట్లా ఏమాత్రం అవుతుంది బొంగ అవుతుంది మీతో ఊకే వేసా అమ్మ కూర్చున్నప్పుడు నొప్పి అవుతుంది గిప్పి అవుతుంది అంటారు ఇప్పుడేమో అవుతుంది అంట అట్లా సో వీక్ అయితే కాదు కానీ జస్ట్ ఫుట్ పెయిన్ వస్తుంది అంతే అది ద మ్యాటర్ ఫైనల్ అలిపిరి మెట్లు అయితే ఎక్కేసినాం అనమాట ఇక అయిపోయింది ఇక ఇప్పుడు నెక్స్ట్ దర్శనం ఇక అమ్మయ్య వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది అయితే బై వాక్ సో అక్కడ కింద ఇచ్చినాం కదా టోకెన్ లగేజ్ టోకెన్ ఇక్కడ పైకి వచ్చినాక హ్యాండ్ ఓవర్ అయితే తీసుకుంటున్నాం అనమాట మేము సో అట్లా ఎవరైనా మీరు కూడా వస్తే అక్కడ కింద హ్యాండ్ ఓవర్ చేసే ఫర్ లగేజ్ మళ్ళీ పైకి వచ్చినాక తీసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఇది అలసిపోయినాం కాబట్టి ఒక కాఫీ అయితే తాగుతున్నాము నీ అమ్మ మొత్తం నీళ్ళు ఇవి అయితే మొత్తం నీళ్ళు ప్యాకెట్ అంతే డబ్బు ఉన్నది అమ్మ సో ఇప్పుడు అందరం ఫ్రెష్ అయిపోయినాం అలిపిరి మెట్లు ఎక్కొచ్చి ఇప్పుడు దర్శనంకి అయితే వెళ్తున్నాం అనమాట సో టైమింగ్ వచ్చేసి నైట్ 7 అవుతుంది సో ఒక 1 అవర్లో మనకైతే దర్శనం అయితే అయిపోతుంది అనమాట ఎందుకంటే మన వాళ్ళు ఉన్నారు కాబట్టి తిరుపతిలో స్పెషల్ బుకింగ్ ఉంటుంది సో ఈ 3 నామాలు ఎట్లున్నాయో కామెంట్ చేయరు అందరి కింద ఓం నమో వెంకటేశ ఇప్పుడైతే ఫ్రీ బస్ ఎక్కి మనమైతే వెళ్ళిపోతున్నాము శ్రీనివాస మ్యూజియం కాడికి ఎన్నో డేస్ తర్వాత మళ్ళీ ఫుట్బాల్ అది కూడా ఫ్రీ బస్లో తిరుపతి టీటీడీ బస్లో రిమెంబరింగ్ అవర్ కాలేజ్ డేస్ వీడు కాలేజ్ ఇవ్వలేడు అసలు సో అట్లా ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా చాలా మంచిగా దర్శనం అయితే 1 అవర్ 30 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది అనమాట మాది విఐపి దర్శనం తిరుపతిలో సో అట్లుంటుంది మళ్ళీ మనతో ఎక్కడ పోయినా అని కూడా సో కొంచెం పెట్టుకోవాలన్నమాట సర్కిల్ ఇటువంటి టైంలో పనిచేస్తుంది సో దర్శనం అయిపోయినా ఇక్కడికి అయితే వచ్చేసి ఆ ఫోటోషూట్ చేయడానికి మస్తు అనిపిస్తుంది ఇక్కడ ఫోటోషూట్ అయితే ఇక మాల్ మొత్తం స్నాపులు పెట్టేస్తుంది ఇక ఏం చెప్పాలి చెప్పి వీళ్ళకి మా వాళ్ళు టైంపాస్కి పోయిర్రు ఆడ పోయి నా పేరు మైక్లో ఇప్పించారు ఏం చెప్పాలి చెప్పి వీళ్ళకి దర్శనం అయిపోయింది లగేజ్ కోసం అని చెప్పి ఆడ పోతే వీళ్ళు నేను కనిపించకపోతే నా పేరు పోయి ఆడ మైక్లో ఇప్పిరు ఇక మొత్తం తిరుపతి మొత్తం మన పేరు ఇప్పించింది బిసం గౌరవ్ అని చెప్పి పైన ఇప్పుడు గేట్ క్లోజ్ అంట 12 o'clockకి సో దెబ్బ ఇప్పుడు పోవాల్సి వస్తుంది అనమాట ఇక్కడ ఫోటోషూట్కే ఒక గంట సేపు అయిపోయింది మాకు అందుకే ఇప్పుడు దెబ్బ పోతున్నాం ఇప్పుడు 12 బజే లోపల మనం గేట్ పార్ అయిపోవాలి అట్లయితే మనకు ఎగ్జిట్ ఎంట్రీ ఉంటుంది లేదంటే మళ్ళీ మార్నింగ్ 3 దాకా ఇక్కడనే స్టే చేయాల్సి వస్తుంది మనం ముందుగానే అరుణాచలం వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ ఇప్పుడు అందుకని చెప్పి దెబ్బ వెళ్ళిపోతున్నాం అనమాట